ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట చూస్తే ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొండంత టార్గెట్ ఇస్తున్నారు. చేజింగ్ అయితే ఎంత స్కోర్ అయినా ఊదిపడేస్తున్నారు. వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఫుల్ జోష్లో ఉంది ఆరెంజ్ ఆర్మీ. దానికి తోడు ఇప్పుడు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మళ్లీ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఎస్ఆర్హెచ్ కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. ఇవాళ కేకేఆర్ పై గెలిచి ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని హైదరాబాద్ టీం గట్టి పట్టుదలతో ఉంది. వాళ్ల ఫామ్ చూస్తుంటే కోల్కతా వాళ్లను అడ్డుకోవడం దాదాపు అసాధ్యమే అనిపిస్తోంది. హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్రీజ్లో ఉంటే బౌలర్లకు చుక్కలే. ఆ తర్వాత ఇషాన్ కిషన్, క్లాసెన్ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ను మనోళ్లు చాలా ఈజీగా చేస్ చేశారు. కేవలం 4 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ఫినిష్ చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, క్లాసెన్ ఫామ్ చూస్తుంటే బౌలర్లకు పీడకల్లు తప్పవు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి కాస్త టెన్షన్గానే ఉంది. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ కేవలం 2 గెలిచింది. ఆ 2 విజయాలు కూడా లాస్ట్ ఆడిన మ్యాచ్ల్లోవే. ముఖ్యంగా లక్నోతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకు పోరాడి గెలవడం వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కానీ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేకపోవడం కేకేఆర్ను దెబ్బతీస్తోంది. కెప్టెన్ రహానే, క్యామరూన్ గ్రీన్, పావెల్ తమ స్థాయికి తగ్గ ఆట ఆడట్లేదు. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక డబుల్ హెడర్లో భాగంగా రాత్రి 7:30 అహ్మదాబాద్లో మరో క్రేజీ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్తో పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్తో మళ్లీ విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. మరోవైపు వరుసగా 2 విజయాలతో ఫామ్లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది.